సంచలనాత్మకమైనటువంటి అంశం. మనం టాయిలెట్స్ కమోడ్ ఉంటుంది గదా! ఇది వాస్తవంగా ఇంతవరకు ఇవి పేలడం వినలేదు. సెల్ ఫోన్ బ్యాటరీలో లేకపోతే మొన్న ఈ మధ్యన వీళ్ళ ఇజ్రాయిలోళ్ళు గనక యెమెన్ హౌతీలయి వాళ్ళకి సంబంధించినటువంటి పేల్చారంటే అదొక అర్థం ఉంది. కానీ తాజాగా నోయిడాకి సంబంధించినటువంటి ఒక ఇంట్లో 20 ఏళ్ల మనిషి ఈ కమోడ్ వాడుతుంటే అది కాస్త పేలింది. 35% గాయాలతో ఆసుపత్రి పాలైనటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. ఫ్లష్ బటన్ నొక్కినటువంటి సందర్భంలో ఆ టాయిలెట్ సీటు ఒక్కసారిగా పేలిందట. విపరీతమైనటువంటి శబ్దంతో మంటలు కూడా వచ్చినాయట. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి ఇష్యూ అని చెప్తున్నారు. ఇందులో ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది. ఇదేంటి ఇట్లాంటి ఏమన్నా మన దేశంలో కుట్ర లేకపోతే వాస్తవమా అన్నటువంటిది. మిథేన్ గ్యాస్ బాగా లోపల పేరుకుపోవడం వల్ల ఇది జరిగి ఉండొచ్చు. డ్రైన్లు క్లోజ్ అయిపోవడం వల్ల మిథేన్ గ్యాస్ ఉత్పత్తి అయ్యి దాని వలన జరిగి ఉండొచ్చు అన్నటువంటిది కూడా టెక్నికల్గా కూడా చెక్ చేస్తున్నారు.